వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ప్రిసిల్లా చారిటబుల్ ట్రస్ట్, ఇది ఉప్పల్ ఏరియాలో ఉన్నది, కాకతీయ నగర్. ఈ ఉప్పల్ ఏరియాలో ఈ ఒక వృద్ధాశ్రమం ఉన్నది. ఈ వృద్ధాశ్రమంలో చాలామంది ఏజ్డ్ పెద్దవాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్న సర్వీస్ బాగున్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళని ఒకరినొకరిని అడిగి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారా, వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియపరిచి, ఎందుకంటే ఇక్కడ మనకి వృద్ధాశ్రమంలో అంటే ఒక విధమైన చెడు అభిప్రాయం ఉంది. సో ఏంటంటే ఇప్పుడు మనకి పిల్లలు సరిగా చూడలేదని పెద్దలు అనుకోవడము, లేకపోతే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇద్దరు జాబ్ రీత్యా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోతే ఈ వృద్ధులు ఇంట్లో ఉంటే ఎవరైనా కళ్ళు తిరిగి పడితే కూడా ఈరోజు చూసే పరిస్థితి లేరు. కాబట్టి సో చాలామంది మనస్ఫూర్తిగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశం కాకుండా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో కొన్ని సర్దుకుపోతే వీళ్ళు ఏ విధంగా ఇంట్లో ఉండడం కాకుండా సదుపాయాల దృష్ట్యా ఎవరు ఉండరు, ఒంటరితనం అయిపోతుంది. కాబట్టి ఈ కొంతమంది ఇలాంటి వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతారు. వాళ్ళని ఒకరినొకరిని అడిగి వాళ్ళకున్న అనుభవాన్ని, ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళకి హ్యాపీనెస్ ఏ విధంగా ఉన్నది అని నేను అడిగి తెలుసుకుంటామమ్మా. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. అయితే మీరు మీ సర్వీస్ అనేది ఇంతకుముందు నేను వేరే ఛానల్లో చూడని మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే మీరు ఈ రోజుల్లో కొంతమంది పేరెంట్స్ని చూడడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరు ఎంతమందిని పేరెంట్స్ని మీరు చూడటం అంటే ఐ రియలీ అప్రిషియేట్ యూ. సో దాని గురించే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను. ఇక మీరు ఏదైతే మీరు నిర్వహిస్తున్నారో ఆర్గనైజేషను, ఎందుకంటే చాలా ఖర్చుతోటి కూడుకున్న వ్యవహారం కాబట్టి అసలు మీకు థాట్ ఎట్లా వచ్చింది, మీరు ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బుతోటి ముడిపడింది. సో అట్లీస్ట్ నేను సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. మీరే ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు. సో ఇచ్చేవాళ్ళకి మీరు స్వీకరిస్తారా? ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా 10 మందికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఉదాహరణగా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే మీకు తీసుకోవడం అభ్యంతరం ఏమీ లేవా? మీ అభిప్రాయం ఏంటి? కొంచెం అభ్యంతరం ఏమీ లేదు. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఈ సేవా కార్యక్రమాలు. మా మదర్ కూడా చేసేది. గతంలో కూడా ఏం జరిగిందో, ఎందుకు ఈ సంస్థను నడిపించాలో అనుకున్నానో గత వీడియోలో కూడా మాట్లాడాను. కానీ పెద్దవాళ్ళందరికీ కూడా చివరి దశ వచ్చేసరికి చాలా ప్రేమ కావాలి. ఇప్పుడున్న సొసైటీలో అందరూ ఉద్యోగాల్లో రీత్యా వెళ్ళిపోవటం వల్ల, ఎవరి దారిలో వాళ్ళు ఉండటం వల్ల వీళ్ళ దగ్గర వీళ్ళకి ఎప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండాలి. తిన్నామమ్మా, కూర్చున్నామమ్మా, ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు కావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవాలి. అందుకనే ఒంటరివారు అయిపోయి ప్రేమ లేదు, మమ్మల్ని చూసేవాళ్ళు లేరు, ఇలా అయిపోయింది, వాళ్ళ కోసం ఇంత కష్టపడ్డామా అంత కష్టపడ్డామా అని బాధపడి లోలీగా ఫీల్ అవుతూ ఉంటున్నారు. అలా లోలీగా ఫీల్ అవ్వకుండా ఎవరి దారిలో వాళ్ళు చేసిన తర్వాత, పిల్లలు పెద్దయిన తర్వాత, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత చాలా వరకు పెద్దవాళ్ళు అలా బాధపడే కన్నా నిజంగా చెప్పాలంటే ఏదైనా ఒక సంస్థలో ఉండటమే బెటర్. నైతిక సపోర్ట్ ఉంటుంది, తోటివారి సపోర్ట్ ఉంటుంది, పక్కనున్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. లోలీగా ఉండటం వల్ల వాళ్ళకున్న కాస్త జబ్బు ఆ లోలీనెస్ వల్ల ఇంకా ఎక్కువ తెచ్చుకుంటున్నారు. బీపీ, షుగర్లు ప్రతి వాళ్ళకి ఇప్పుడు అందరికీ బీపీ, షుగర్లు ఉన్నాయి, కామన్ అయిపోయినాయి. అలా బాధపడే కన్నా ఇలాంటి సంస్థలలో ఉండి వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండటమే మేలని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడున్న పిల్లలు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిందే కదండి. మ్యాక్సిమం పెద్దవాళ్ళకి కావాల్సింది ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఇవ్వటానికి ఇప్పుడు అంత టైం అందరికీ లేదు. నేను అలా అని పెద్దవాళ్ళని దూరంగా ఉండమన్ను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నా బిడ్డల దగ్గరే ఉండాలి, నా బిడ్డల నుంచి ప్రేమ కావాలి అని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో అలా కుదరట్లేదు కూడా. ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతే మాత్రం బ్రతకడం చాలా కష్టం. దూరం అయిపోతున్నారు. మన తల్లిదండ్రులు కూడా మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెంచాం కదా, నా బిడ్డలు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ నాకు తెలిసి అయితే
మనం ఎంతవరకు పెంచాలో ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు ఉండి తర్వాత వాళ్ళకి కొద్దిగా వాళ్ళ నుంచి కొద్ది దూరంగా ఉండి కాస్త ప్రశాంతంగా ఉండటమే మేలు అనుకుంటున్నాను నేను. సో దాంట్లో మీకు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి వాలంటీర్గా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర పిల్లలకి ఎందుకు ట్రబుల్ ఇవ్వాలి, వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి మనమే బయట ఉందామని మనస్ఫూర్తిగా ఉంటారు. మనం ఎందుకంటే అందరినీ ఒక లైన్లో చూడలేమన్నమాట. పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మేము తల్లిదండ్రులకి ఇంట్లో సేవ చేయలేకపోతున్నామే, ఉద్యోగరీత్యా ఇద్దరం 8 hours బయట ఉండిపోతాం, ఇంట్లో ఒకరే ఉంటే ఏ కళ్ళు తిరిగి పడినా చూసేవాళ్ళు ఉన్నారు కదా. సో ఆ సదుద్దేశంతో జాయిన్ చేసిన వాళ్ళు, అడ్మిట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అట్లాగే వారు ఇంకా ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతే వేళ్ళనట్టు ఎట్లా తీసుకెళ్లారన్న పరిస్థితుల్లో సో వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ఇక్కడే చూసే విధంగా ఉండే పేరెంట్స్ ఉన్నారు. సో ఇట్లా రకరకాలు ఉన్నారు. ఎవరన్నా నా ఉద్దేశంలో నాకు మీరు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ పర్మనెంట్గా కాకుండా వీలైతే మళ్ళీ వాళ్ళ దగ్గరికే చేర్చే విధంగా, అంటే పిల్లల దగ్గరికి ఎవరైతే వెల్లింగ్ వెళ్ళిపోతారో వాళ్ళు కూడా వెల్లింగ్గా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారండి మన ఆశ్రమంలో, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి తీసుకెళ్తారు. అసలు లేని వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళు నా దగ్గర ఉండిపోతారు. ఒక 4-5 members ఉన్నారు, వాళ్ళకి అసలు ఎవరూ లేరు. మిగతా వాళ్ళకైతే పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు చాలా మంచి వాళ్ళండి, మన దగ్గర ఉన్న పిల్లలు చాలా. అంటే ఒక చెడు అభిప్రాయం వచ్చేస్తుంది వృద్ధాశ్రమం అనగానే పిల్లలు నెట్టేశారు అన్నది ఉంటారు. అది వేరే చాలా రేర్ కేసు, 1 or 2 ఉండొచ్చు, కానీ అందరూ అలా కాదు కదా. అందరూ అలా లేరు, అందరూ అంత కఠినంగా ఏమి లేరు. ఇవాళ లాస్ట్ 2 years 1 year కింద కరోనా వల్ల చాలా మందికి కూడా ఒక ప్రేమ అనేది పెరిగింది, కొద్దిగా ఒక రెస్పెక్ట్, ప్రేమ అనేది పెరిగింది. ఆ ప్రేమ వల్ల కొంతమంది అయితే ఎంత కష్టం ఉన్నా కూడా ఇంట్లో కరోనా వల్ల కొంతమందిని దూరం చేసినా కొంతమందిని దగ్గర చేసి అది మాత్రం వాస్తవేనండి. కానీ మా ట్రస్ట్లో మాత్రం నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు. నేను కూడా కోరుకునేది ఏంటంటే మేడం, చాలా అందరికీ దూరాలు పెరిగిపోతున్నాయి. ఆ దూరం పెరగకుండా అందరూ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసినప్పుడే మీరు అన్నట్టు ఈ ఎఫెక్షన్ కానీ లవ్ కానీ ఏదైతే ఉందో అది కలిగినప్పుడు మనిషికి సగం బూస్టింగ్, లైక్ మెడిసిన్, లైక్ అప్పుడంటే ఉమ్మడి కుటుంబం ఉండేది సార్. ఉండటం వల్ల బాధ్యతలు అన్నీ ఒక పెద్ద అతను తీసుకోవడం, వ్యవసాయం చేయటం అలా ఉండేది. ఇప్పుడు ఉద్యోగరీత్యా బయటికి రావటం వల్ల వాళ్ళకి వచ్చే శాలరీసే వాళ్ళ కుటుంబాన్ని జరిపించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని మ్యాక్సిమం కొంతమంది అలా ఇద్దరున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చూడలేక కాస్త ఆశ్రమంలోనైనా ప్రశాంతంగా ఉంటారేమన్న ఆలోచన విధానంతో కొంతమంది పెడుతున్నారే, కానీ అందరూ అలా లేరండి. ఒక చిన్న ప్రశ్న మేడం, మీరు మామూలుగా వాలంటీర్గా చేస్తున్నారు కదా సర్వీస్, ఇప్పుడు అట్లా కాకుండా ఎవరికైనా చిన్న పెన్షన్దారుడు ఉంటాడు, ఒక 5,000 వస్తుంది. ఎందుకంటే ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకి ఒక 5,000 పెన్షన్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఎవ్వరూ సపోర్ట్ ఉండరు, బయట రూమ్ లాంటి తీసుకోవాలన్నా వండి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు నేను ఇక్కడ కట్టేసుకుని నేను ఉండిపోతానంటే కూడా మీకు అభ్యంతరాలు అట్లా ఉండవు కదా? లేదండి, నేను చూస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం ఏమీ తీసుకోకుండా సేవ చేయాలని చాలా ఇష్టం ఉంది. ఎవరైతే ప్రేమ లేక ఆదరణ లేక బాధపడుతున్నారో అలాంటి వాళ్ళని చూడాలని చాలా ఇష్టం ఉంది, ఆశ కూడా ఉంది. కానీ నాకు ఆర్థిక పరిస్థితులు సరిపోకపోవటం వల్ల కొంతమంది డైపర్ పేషెంట్లు పెట్టుకొని చూసుకుంటూ లేని వాళ్ళకి చూస్తున్నాను. సరే, మీకు మీ డిస్క్రిప్షన్లో మీ వివరాలు ఇస్తాను కాబట్టి ఎవరైనా మీరు వాళ్ళు కన్సల్ట్ చేస్తే మీరు ఇదే విషయాలు చెప్పారనుకోండి, వాళ్ళు ఉదారంగా వచ్చి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఇదైతే పక్కా మనకి కమర్షియల్ కాదని తెలుసు, ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ అని పూర్తిగా నమ్ముతున్నాను మీకు. సో ఇంత మానవతా దృక్పథంతో మీరు చేస్తున్నారంటే ఈరోజు చాలా రేరుగా ఉన్నారు. అలాంటి వాళ్ళలో మీరు ఒకరని నేను అంటున్నాను. సో కావాల్సింది హ్యూమనిటీ మెయిన్. నేను కాదు సార్ చేపించేది అంటే భగవంతుడు. మీరు అక్కడ కేవలం మిత్ర మాత్రాలని ఈ థాట్స్ ఈ ఆలోచనలు రావటం కూడా చేయించడానికి కూడా అంగీకరించి చేస్తున్నారు కాబట్టి అది ఆ క్రెడిట్ మీకు ఉంటుంది. మానవత్వం లేకుండా ఎలా ఉంటామండి? నాకు చాలా మంది ఫోన్ చేసి మానవత్వం అంటే మరీ మానవత్వం లేకుండా తగ్గిపోతున్నాయి, విలువలు తగ్గిపోతున్నాయి రోజుల్లో. చాలా మంది నాకు ఫోన్ చేస్తారు సార్. చాలా మంది ప్రేమ లేక ఆదరణ లేక ఎంతమంది ఉంటారో తెలుసా? ఇలా అయిపోయింది నా జీవితం, అలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంటారు. కానీ వారందరినీ ఒక దగ్గరికి చేర్చి అసలు మీ జీవిత విధానం అంతా ఇలా ఉంది, ఇప్పటి నుంచి ఇలా ఉండండి, ఇలా జీవించండి అని చెప్పాలని చాలా ఆశ ఉంటుంది. కానీ నాకు సరైన ప్లేస్ లేదు, ఓపెన్ ప్లేస్ ఉండాలి వీళ్ళకి.
ఓపెన్ ప్లేస్ ఉండి కాస్త గాలి వెళ్తురు వాకింగ్ చేయడానికి అది కొంచెం ఇక్కడ ఎవరు కూడా రెంట్కి కూడా ఇచ్చేదట్లేదు సార్. ఆశ్రమం అనేసరికి ఆశ్రమం మా ఇల్లు పాడు చేస్తారు అంటున్నారు, కానీ మానవత్వంతో ఎవరు ఆలోచించి మా ఇల్లు తీసుకోమని అని అనేవాళ్ళు లేరు. పుట్టిన ఇవ్వకపోయినా కనీసం రెంట్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడే కరువు అవుతుంది మానవత్వం. రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఆ రెంట్లైనా కూడా లక్షల రూపాయలు ఉన్నది. ఆ లక్షల రూపాయలు అంత కట్టే అంత స్థితి కూడా నాకు లేదు. కానీ సేవ చేయాలని చాలా ఇష్టం ఉందండి. ఎలాంటి వాళ్ళకైనా ఎంత రోగం ఉండని వాళ్ళకి ప్రేమ చాలా అవసరం సార్. మెడిసిన్ కన్నా ప్రేమ చాలా పవర్ఫుల్. దానివల్ల మనిషి చాలా హ్యాపీనెస్గా ఉంటాడు. నా ఉద్దేశంలో మీరు చాలా ఆ కౌన్సిలింగ్ వల్ల కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. అయితే మీరు ఈ ఆశ్రమం ట్రస్ట్ ఎవరైతే నడిపిస్తున్నారో ప్రమీల గారి మెసేజ్ చూస్తారు కదా, ఈ మెసేజ్ అందరికీ చేరి ఈరోజు మనం పేరెంట్స్ అందరూ పెద్ద ఏజ్లో ఉన్నవాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. కొన్ని సమస్యలు రీచ్ ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మేనేజ్ చూసుకునే విధానం ఏదైతే ఉందో ఇక్కడ ఫుడ్ కానీ రూమ్స్ కానీ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. సో మేడం ఇచ్చిన మెసేజ్ అయితే అందరికీ చేరుతుంది అనుకుంటాను. ఎందుకంటే ప్రేమ, మానవత్వం ఇవన్నీ ఈరోజు ఉంటేనే మనకి ఎదుటి వాళ్ళ హెల్త్కి మనకి చాలా సహకరిస్తాయని చెప్పి నొక్కి మరీ చెప్పారు. సో ఇది అందరిలో కలగాలని, అందరిలో ప్రేమ స్వగృహం అవన్నీ కూడా పెరగాలని, కల్పించుకోవాలని, మానవత్వం పెంపొందించుకునే విలువలు మనం కలిగి ఉండాలని చెప్తున్నారు. అది నేను ఈ ఛానల్ ముఖ్యంగా చెప్తూ, ఈ ఆశ్రమానికి వీరైతే మనం అయితే వాలంటరీగా వీళ్ళు ఎవరిని అడగట్లేదు కాబట్టి ఎవరైనా కూడా ఇది ఇంతకుముందు అప్సిగూడలో ఉండేది, ఇది ఉప్పల్ ఏరియాకి మార్చబడటం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో దీని పర్టికులర్స్ ఫోన్ నెంబర్ నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా దాతలు ఉంటే ఉదారంగా హెల్ప్ చేయొచ్చు. మేడం ఏం అడగలేదు, అసలే ఆశించట్లేదు. బట్ నేను చెప్తున్నాను నా ఛానల్ సైడ్ నుంచి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఎవరైనా సాయం చేస్తే ఎంతోమందికి ప్రేమ ఇవ్వాలని చాలా ఇష్టం ఉంది. ఎవరైనా ఉదారంగా దాతలు ఎవరైనా ఉంటే ఇంకా కొంతమందికి ప్రేమనిచ్చి వాళ్ళ జీవాన్ని ఇంకా పెంచిన వాళ్ళం అవుతుంటాం, వాళ్ళ జీవిత గమనాన్ని ఇంకా పెంచిన వాళ్ళం ఉంటాం. ఎవరు చేస్తామంటారో చేయరు సార్, చేయలేదు. మనం ఆశిద్దాం, ఎందుకంటే మన ప్రయత్నం ఇంకా. అందుకే నేను కూడా ఎక్కువ ఆశపడను, ఎందుకంటే నా చేతనైనంత వరకు నేను చేయాలి. నా చేతనైనంత పరిధిలో వీళ్ళని అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటాను. మ్యాక్సిమం చాలామంది బీపీ షుగర్లతో వచ్చిన వాళ్ళు ఇక్కడికి చాలా వరకు కంట్రోల్లో వచ్చేసి వాళ్ళకి కాస్త భగవద్ ధ్యానము, కాస్త నేనున్నాననే ధైర్యం కావాలి వాళ్ళకి. ప్రేమ అదే సరిపోతుంది మెయిన్ వాళ్ళకి, అదే విత్ బూస్టింగ్ అంటారు. మా వాళ్ళకి ప్రేమే బూస్టింగ్. ఓకే మేడం, నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రిసిల్లా చారిటబుల్ ట్రస్ట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో మేడం ప్రమీల గారిని అడిగి ఇక్కడ ఏ విధంగా ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ వెల్ఫేర్ నుంచి గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారనమాట. ఆయన పరిస్థితి ఏంటంటే ఇక్కడ జాయిన్ అయ్యే ముందు మేడం చెప్పిన విధంగా అయితే సో ఎట్లాంటి మూమెంట్స్ ఇంకా నడవగలడా తిరగగలడా అసలే అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ జాయిన్ చేశారంట. సో ఆ జాయిన్ చేసిన పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఓ పక్క మేడం చేసిన కృషి, అలాగే వీరి వెనకనున్న సపోర్ట్ ఇండైరెక్ట్గా లోపల వీళ్ళు ఏంటంటే తెర వెనకాల అనమాట. చెప్పాలంటే తెర ముందు మేడం కనిపించింది, తెర వెనకాలు వాళ్ళు ఎవరు ముందుకు తీసుకురాలేరు కాబట్టి వాళ్ళ కృషి చాలా ఉంటుంది మేడం వెనకనే. సో అది అడిగి మేడంని అడిగి తెలుసుకుని అదేవిధంగా ఈ గెస్ట్ మీ పేరు నరసింహ గారు అంటే రిటైర్ అయ్యారు. సో ఆయన అనుభవాలు కూడా అడిగి తెలుసుకుందాం. ముందు ఒకసారి మేడం గారిని ఈ విషయం అడిగి మీ ట్రస్ట్ గురించి 2 విషయాలు మీరు చెప్పండి. పట్టుకోండి. నమస్కారం అండి, నా పేరు ప్రమీల, ప్రిసిల్లా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. నరసింహన్న వచ్చేటప్పుడు చాలా అన్కాన్షియస్లో ఉన్నాడు. తను లిక్విడ్ తీసుకునే అంత స్థితిలోనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక 15 డేస్లోనే అతన్ని రికవర్ చేసి భోజనం తినేంత స్థితిలో ఉంచాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కుటుంబాలందరూ కూడా అందరూ బిజీయే. ఒక డైపర్ అతను అయితే ఇక్కడికి తీసుకొచ్చాక రికవర్ అయితే చేసాం. అన్న చాలా చక్కగా మాట్లాడతారు, చక్కగా పాటలు పాడతారు. ప్రతి మనిషికి కావాల్సింది ప్రేమ కావాలి. ప్రేమతో ఎలాంటి వాళ్ళనైనా చావుకు దగ్గరైన వాళ్ళని కూడా మనం జీవించేటట్టు చేయగలుగుతాం. అంటే ఇప్పుడున్న ప్రపంచంలో చాలామందికి ప్రేమ లేదు. కోట్లాది రూపాయలు సంపాదించారే కానీ ఎవరి దగ్గర కూడా ప్రేమ లేకుండా అయిపోయింది. ఆ ప్రేమ లేక, ఆదరణ లేక చాలామందికి కూడా కాస్త అనారోగ్యం కాస్త ఉంటే అది ఎక్కువలా కనబడుతుంది వాళ్ళకి.
ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రేమనివ్వగలిగితే ఇంకా 10 సంవత్సరాలు గట్టిగా బతకగలుగుతారు మా నరసింహల్లక్క. అయితే ఒకటి మీరు కోట్లాది రూపాయలు అన్నారు కదా, కోట్లాది రూపాయల మార్కెట్లో అన్నీ కొనుక్కోవచ్చు, ప్రేమను కొనలేం. ప్రేమ అది మనస్ఫూర్తిగా మనిషి నుంచి ఉద్భవించేది కాబట్టి అది పంచేవాళ్ళు ఉంటే ఇట్లాంటి సమస్యలు చాలా తీరుతాయని. సరే, ఆ 2 అక్షరాలు, కానీ అది ప్రపంచంలో చాలా విలువైంది. ఆ ప్రేమ 2 అక్షరాలు ఉంటాయి కానీ చాలా విలువైంది. మీరు చాలా మందికి నేను ఏమంటే సిలైన్ బదులు ఎఫెక్షన్ ఇవ్వాలండి. సిలైన్ బదులు ప్రేమ ఇస్తే సిలైన్లా పనిచేసి కూర్చుని లేవలేనివాడు కూడా లేచి నిలబడతాడు. ఆ భగవంతుడు కూడా అంటాడు కదా, మీరు ఎప్పుడైతే ఎక్కడైతే ప్రేమగా ఉండి ఇతరుల పట్ల ప్రేమను చూపెడతారో అప్పుడు వాళ్ళు కూడా మీ పట్ల ప్రేమ చూపుతారు. ప్రేమ వల్లనే ఈ జీవితాలు నడవగలుగుతాయి. ఇంకోటి చెప్తున్నాను కదా, నరసింహ గారు ఏమన్నారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్ పోస్ట్లో రిటైర్ అయ్యారు. అట్లాగే కోటీశ్వరుగా ఉన్నారు. ఆ కోట్లు ఈరోజు పనికిరం ఎందుకు కాకుండా అయిపోయింది. ఆ పోస్ట్ కూడా ఈరోజు అంటే ఆ రోజు డ్యూటీలో ఉన్న చెప్పి దానికి రెస్పెక్ట్ ఇచ్చింది. బట్ ఈరోజు అవసరమైంది ఏంటంటే ప్రేమతోనే ఏదైనా. మా అన్న ప్రేమతోనే మంచిగా అయిపోయినాడు తెలుసా. మెడిసిన్ కన్నా ప్రేమ చాలా విలువైనది. సిలైన్ అని మీకు చెప్పాను కదా, నేను సిలైన్ అన్నాను, మీరు మెడిసిన్ అన్నారు. ఓకే, మంచి అన్న మా అన్న. మరి నీ అనుభవం ఒకసారి చెప్పాను మన నరసింహన్న. ఒక్కసారి అంట మీరు మాట్లాడండి, మీ అనుభవం ఏంటో చెప్పండి. ప్రమీల మేడం ఎట్లా చూస్తుంది నిన్ను? మేడం ఎట్లా చూస్తుంది నిన్ను? మేడం మంచిగా చూస్తుంది. షీ ఆల్సో గివింగ్ గుడ్ రెస్పెక్ట్ టు ఆల్ అండ్ ట్రస్ట్ దిస్ ఆశ్రమం బెటర్ దెన్ అదర్స్. మీరు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చారు? చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కొంచెం బాధలతో వచ్చాను. ఆయన కూడా హ్యాపీ నవ్వు. నేను కూడా చాలా సంతోషంగా ఉంటున్నాను. అందరు ప్రేమను చూరగొని వారిని గొప్పవారిగా చూస్తున్నాను. చాలా సంతోషపడుతున్నాను. అంటే ప్రతి మనిషికి ప్రేమ కావాలండి. ఆ ప్రేమ వల్లనే ఎవరైనా మంచిగా జీవించగలుగుతారు. మా ట్రస్ట్లో మాత్రం అందరికీ మంచి ప్రేమను ఇవ్వటం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మాకు ఇక్కడ చేసే పిల్లలు కూడా చాలా మంచిగా సేవ చేస్తారు. చక్కగా నడుపుతాం అంటే అందరినీ కన్నతల్లుల కన్నా ఎక్కువ చూసుకుంటాను. కానీ ఆర్థికంగా ఇంకొకటి మీరు అంటున్నారు కదా, ప్రభుత్వాలు అన్నీ చేస్తే ఇట్లాంటి ఆశ్రమాలు ఉండవు. ప్రభుత్వాలు అన్నీ పూనుకుంటే ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వచ్చి చేయవలసినంత అవసరమే ఉండదు. కాబట్టి మనం అన్ని ప్రభుత్వం మీద ఆధారపడటం కంటే మానవత్వం ఉన్న మనుషులు కొంతమంది ఉన్నారు. అందులో ప్రమీల మేడం ఒకరు. ఈరోజు కావాల్సింది ఏంటి? మానవత్వం, హ్యూమనిటీ. ఆ హ్యూమనిటీ ఉన్నవాళ్ళు ఈరోజు సంఘంలో 5% ఉన్నారు కాబట్టి మమ్మల్ని అందరూ చూసుకుంటాం. కానీ ఆర్థిక లోటు ఉన్నది. అదే నేను ఆటోమేటిక్గా ఈరోజు నేనెందుకు వచ్చాను, నేనేదో డబ్బులు ఇచ్చేయాలి, నేనేదో దానం చేయలేని రాలేదు. నా వంతు వాళ్ళు చేస్తున్న కృషికి ఇదేమైనా ఉపయోగపడుతుందేమో ఇండైరెక్ట్గా, అది నా ఛానళ్ళ ద్వారా నేను చూపించి నేను 10 మందికి తెలియపరిచే విధంగా చేయాలన్న సదుద్దేశంతో వచ్చాను. సో అది ఎందుకంటే ఈ మేడం మీరు కొంతమంది అమ్మ అన్నారు, కొంతమంది బిడ్డ అన్నారు. ఏమంటాడు, ఇది మీరు ఇంత కష్టంగా నడుపుతున్నారు, లేదు గవర్నమెంట్ దగ్గరికి పోదాం పండి, కలెక్టర్ దగ్గరికి పోదాం పండి అని అంటారు. వీళ్ళ అబ్బాయిలు వీళ్ళందరూ బాగా చూస్తారు, కాస్త డబ్బులు ఇచ్చి వీళ్ళు మా దగ్గర పెట్టారు, వాళ్ళ ఇట్లా అందరికీ కుదరట్లేదు. అందుకని కానీ చాలా అభిమానం నేనంటే. అదే అంటున్నాను, ఇప్పుడు మనకి ప్రభుత్వాలు చేస్తుంది. ప్రభుత్వం ఎంతవరకు ఇప్పుడు
ఇదండి ఒక 10 ఆర్టీసీ బస్సులు వేస్తే హైదరాబాద్లో నడవగలుగుతాయి. 10 సరిపోవు కదా, కొన్ని ఆటోలు ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. అట్లానే ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. సో ఇట్లాంటి దానికి మనం ఎందుకంటే ఏదో ఆశించకుండా మేడం అంటే మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అదే అంటున్నాను. దాన్ని మీరు మేడంకి ఇవ్వాల్సిన కోఆపరేషన్ ఏంటంటే ఆవిడతో మనస్ఫూర్తిగా ఉండాలి. ఒక నెగిటివ్గా కాకుండా మన పాజిటివ్గా ఉంటే ఆవిడ ఇంకాంత ధైర్యం ఉంటుంది, ఇంకొంచెం కొండంత ధైర్యం వస్తుంది అనమాట. ఆమెకు మేము మా పొల్లు సహకారం అని నాకైతే ఎట్టినట్టు భయం అయితే ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా 2-3 వీడియోల్లో చూసాను. యాక్చువల్లీ అది ఇన్స్పైర్ అయ్యి నేను ఈ రోజుల్లో కూడా, ఎందుకంటే ఎవరింటిని వాళ్ళు చక్క పెట్టుకోవడానికే టైం దొరకట్లేదు. అట్లాంటిది మేడం ఇప్పుడు ఒక 10 మందిని చక్క పెట్టడం అంటే అంత ఈజీ కాదు. కాబట్టి సో వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చిల్లలు అనుకునే చేస్తున్నారు అనమాట. ఈ రోజుల్లో మంది కొంపల మంచి కానీ మందిని బాగుపడట్లేరు. ఉన్నారు కొంచెం మంది అయితే ఉన్నారు. ఆ ఉన్నవారిలో ఒకరు ఉన్నారు కాబట్టే ఈరోజు సొసైటీ ఉందంటాను నేను. వాళ్ళు అంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా దోకా దగా. ఇది అన్ని చోట్ల ఉంటుందండి. ప్రతి చోట సమస్యలు ఉంటాయి, ప్రతి చోట ఇవి ఉంటాయి. బట్ ఇక్కడ మనకు బాగుంది కదా, మనం హ్యాపీగా ఉన్నాం. మీరు దాని గురించి ఆలోచించుకుంటే మన మైండ్లో ఇది అవుతుంది ఇంకా. ఎందుకంటే ఈ ఏజ్లో ఆల్రెడీ మీరు ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు, అప్పుడు స్వాతంత్ర సమరయోధులు విప్లవాలు చేశారు, అప్పుడు మైండ్ ఇది చేసుకున్నారు. ఇంక ఇప్పుడు మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నాం. అదనమాట. సో అది మనం కోరుకోవాల్సింది. ఓకే అండి. సో బాగా చెప్పారైతే మరి మేడం గురించి అయితే మీరు ఇక్కడ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉన్నారు. తల్లి కన్నా ఎక్కడ తప్పకుండా అండి. మా తల్లిదండ్రులను మేము కష్టం చేస్తాను. తప్పకుండా ఇప్పుడు అమ్మమ్మలో జరుపుతాను. నాకు భయం అవుతాను. ఓకే. అసలు మేము ఇచ్చేది ఇంటికి రాకుండా వెళ్తాందో లేదో నాకు. కాబట్టి మరి మేడం ఏమి ఆశించి చేయట్లేదు కాబట్టి మీరు అట్లా. ఆమె ఏం ఆశిస్తలేదు, ఆమె త్యాగం చేస్తామని ఆశించలేదు. అదే ఇట్లనే ఎవరిని చూడలే. కాబట్టి మీరేమన్నా సలహా ఇచ్చి ఏమన్నా మా తప్పకుండా నా వంతు సహకారంగా ఇది ప్రజల్లోకి వెళ్ళేలాగా చేస్తాను. కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే మా అందరికి తల్లి, నాకైతే తల్లి. ఓకే అండి. సరే. మీ పేరు? నరసింహరావు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఎక్కడి నుంచి? లాల్ దర్వాజా. ఓకే. బోనాలు. సరే. సో ఇది మీకు అంతా మీ మేడం ప్రమేల గారు ఇక్కడ అయితే ఈ ట్రస్ట్ నడిపిస్తున్నారు. సో మీకు ఎలా ఉంది ఇక్కడ? మీకు మంచిగా ఉంది. మరి ఇది ఇంటికి అది అప్పుడప్పుడు వెళ్తుంటారు లాల్ దర్వాజాకి? ఏదైనా దావత్తులు మొన్న అంటే ఒకవేళ ఉండినా కూడా ఇంటికి పోవడం వచ్చుడు ఉన్నదన్నమాట. ఏదైనా లేదు, ఏదైనా దావత్తులు ఇంట్లోకి అది పిలుస్తుంటారా, వెళ్తుంటారా ఇంటికి మీరు? అప్పుడప్పుడు వెళ్తుంటారా? సో హ్యాపీగా ఉందన్నమాట మీకు. నమస్తే. ఈ ప్రిసిల్లా చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ చాలామంది ఆదరించి వీళ్ళు చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మన ఇంట్లోనే కొన్ని సదుపాయాలు ఉండలేదు. అన్నీ ఉన్నా కూడా ఖర్చులు ఉన్న మన సదుపాయాలు ఉండలేని పరిస్థితుల్లో కొన్ని కారణాల దృష్ట్యా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం జరుగుతుంది కదండి. సో ఈ ఓల్డ్ ఏజ్ రావడంలో ఇక్కడ కొంతమంది ఉన్నారంటే వాళ్ళు అడిగి తెలుసుకుందామండి. మీ పేరు? దేవానంద్. యూఆర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చారు. ఎలా ఉంది మీకు ఇక్కడ ఆశ్రమం? బాగానే ఉంది. అన్నీ మంచి బాగా చూసుకున్నారు అనమాట. అంతే కదండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఇంట్లో ఎన్ని సదుపాయాలు ఉన్నా పిల్లలు మనకి వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళు ఏదో చేయట్లేదని వాళ్ళు బ్లేమ్ చేసే అవసరం లేదు. ఎందుకంటే హ్యాపీగా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి రోటీ కాపడావర్ మకాన్ ఇంట్లో అది ఉన్నది. కాబట్టి ఆ మేడం ప్రమీల గారు ఇస్తున్న సర్వీసు అయితే మర్చిపోలేదు అంటారనమాట. అంతే కదండి. బాగా టైం కన్నీ చేయటం చేస్తున్నారు. ఓకే. నమస్తే. ఇప్పుడు గురించి మేడం గారు వెలకట్టలేని ఒక గిఫ్ట్ నాకు. ఆమె నమ్ముకుని వచ్చాను ఇక్కడికి. నేను ఆమె ఎంత కొడుకురా చూసుకుంటుంది నన్ను. చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్గా, ఎక్కడ ఏ కొరత ఉండదు. అంత బాగా చూసుకుంటారు ఆమె. నన్నే కాదు మొత్తం ఎంతమందో అంతమందిని చూసుకుంటారు ఆమె. సార్ అదే మనకు కావాల్సింది కదా ఈ ఏజ్లో మనకు సపోర్ట్. ఆ సపోర్ట్ ఇక్కడ ఉందంటే మనం హ్యాపీ అన్నమాట. మోర్ దెన్ హ్యాపీ. సో బాగా చెప్పారు. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా 10 మంది మేడం కూడా ఆ విధంగా వచ్చి 10 మంది సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను.
సో ఎవరైనా ఇప్పుడు ఎందుకంటే ఆవిడ ఉదారంగా ఆమె ఎవరి మీద బేస్ చేయకుండానే తను ఖర్చులు పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఎవరైనా వాలంటీర్గా ఇస్తే మాత్రం తప్పకుండా అది ఆవిడ కొంచెం సపోర్ట్ ఇచ్చినారు అవుతారు ఎవరైనా సరే. సో ఈ ఛానల్లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతమంది వృద్ధులను ఆదుకొని తను కష్టపడి చూస్తుందంటే చాలామంది మీరందరూ కూడా ఒక బిడ్డగా కానీ ఒక తండ్రిగా కానీ కొడుకుగా రకరకాలుగా ఆవిడని ట్రీట్ చేసి చేస్తున్నారు కాబట్టి సో ఇది బయట నుంచి ఎవరైనా దాతలు ఎవరైనా నైతికంగా ఇచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఒకసారి నేను ఛానల్ సైడ్ నుంచి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్, అదే కుగుడిపల్లిలో ఉంటారు మా కొడుకులు, అక్కడి నుంచి వచ్చిన. సో హ్యాపీగా ఉన్నారు ఇక్కడ? హ్యాపీగా ఉంది, బాగానే ఉంది. టయానికి ఫుడ్ గిడ్డ అంతా సప్లై చేస్తున్నారు, బాగుంది. ఎందుకంటే ఈరోజు మనం అదే కోరుకోలేదు, మనకి ఏజ్లో మనకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇక్కడ మనకు ఉన్నది కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం అన్నమాట. సరే సరే కదా, ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మీ పేరమ్మ? రంగనాయకమ్మ. రంగనాయకమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సిద్దిపేట, ఇక్కడ భూమిపల్లి, జంపేట, తియాల్పురం, మీపేట, బిక్కనూరు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఏళ్ళు బాగానే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పు మస్తు అంటే ఎన్ని? ఏంటంటే అమ్మ 80. నీ వయసు కాదంటుంది. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇక్కడికి వచ్చా 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 ఏళ్ళు అవుతుంది. సో 5-6 ఏళ్ళ నుంచి సంతోషంగానే హ్యాపీగానే అమ్మ దేవుడు దేవుళ్ళ చూసుకోండి. దేవుడు ఎవరు మీ బిడ్డలాగానే చూసుకుంటుంది అనుకోవాలి మనం, అవునా? సో ఇంకా ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది కదమ్మా? ఇక పోతుంది వస్తుంది, బాగా లేకుండా మనకి వేస్తుంది, అవుతుంది, పోతుంది, ఇవ్వతుంది. దేవుడు వాళ్ళు ఏదైనా మనసు అయితే శాంతిగా ఉంటుంది. ఇక్కడ బాగా చూసుకుంటారు అమ్మ, నన్ను ఇంకా బాగా చూసుకుంటుంది, బాగా చూసుకుంటుంది. సో ఇంకా మరి పిల్లలు వాళ్ళు అక్కడ ఇంకా ఊర్లోనే ఉంటారు? హైదరాబాద్ అక్కడక్కడనే ఉంటారు, నాకు ఎవరు లేరు. ఇక సాయన బాపు ఉండే అమ్మ పుట్టంగానే పోయింది, భూమి దాగమ్మి. సో ఎవరు లేరు, కొడుకుంటా ఆయనతో నింటుంది. సో ఇక నీకు ఒంటరితనం లేదు, అందరికి మీ వాళ్ళు అన్నట్టు ఉంటున్నావు అన్నమాట, అంతేనా? సరే అమ్మ, ఓకే. మనకి అమ్మ ఉంచుకుంటా. సో నమస్తే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి. మీరు ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 2వ సంవత్సరం అండి. 2వ సంవత్సరం. మీకు అంతా హ్యాపీగా బాగానే చదువుతుందండి, మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది? ఉంటుందండి, ఉంటుంది. మరి ఇంకా మీకు హైదరాబాద్లో మీ ఎవరైనా ఉన్నారా ఊర్లో కానీ? ఎవరు లేదు. సో ఇక్కడ ఒంటరితనం అన్నది లేదనమాట, మీకు హ్యాపీగా హ్యాపీగా ఉంటున్నారు అనమాట. అన్ని సదుపాయాలు, ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. ఉంటుందండి. సో ఎందుకంటే మనకి ఈరోజు మనకి చూసుకునే వాళ్ళు ఉండాలి అంటే చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే ఈ మేడం మనకి మనస్ఫూర్తిగా హృదయంతో సేవ చేయాలన్న తపన ఉండి ఒక పేరెంట్స్ని ఈరోజు ఎవరైతే చూడలేరు, ఇబ్బంది చూడలేక ఇబ్బంది కాదు, వాళ్ళు ప్రాక్టికల్గా ఇబ్బందులుగా చూడలేకపోతున్నారో వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి జాబ్కి వెళ్తారండి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు. నాకు పిల్లలు లేదండి, చెల్లెలు గారు పిల్లలే చూస్తారా, ఇద్దరు జాబ్కి వెళ్తారు. నువ్వు పిల్లలేమో కోడలేమో చంటి పిల్లలు అండి, ఆ పిల్లలతో మాకు పెట్టలేక దీంట్లో చేర్పించారు. దానివల్ల మీకు బాధ హ్యాపీగానే ఉంటున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు మీరు బయట ఉన్నా వాళ్ళు బాధ ఉంటుంది, అయ్యో పెద్దవాళ్ళు బయట ఉన్నారని, అలా లేకుండా చేస్తారు. ఎప్పుడైనా మరి సందర్భం ఏదైనా చిన్నపిల్లల బర్త్డే కానీ మ్యారేజ్ వెళ్తున్నారా? వెళ్తున్నారు. సబ్బులు అవి కావాలితే కబ్బు నూనె కట్టే పంపుతున్నారు పిల్లలు. సో చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా పిలిస్తే వెళ్తుంటారు? వెళ్తలేదండి, వెళ్తలేదు. బాగా చూస్తున్నాం. సరే సరే, అమ్మాయి బాగా చూస్తుందండి. అమ్మాయి ఫంక్షన్ అంటే కేకేస్తుందండి, వెళ్తున్నాం. సరే.